నమస్కారాలండి. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు. తెలంగాణ ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు పెడుతున్నాను. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నది 3-4 రకాల మంది: ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగస్తులు. వీరందరూ కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే, నేను గత ఎలక్షన్లో స్టార్టింగ్లో ఒక వీడియో మొదలుపెట్టిన. ఇక నేను ఆ వీడియోలు కంటిన్యూగా చేయాలని తపన కాదు, కానీ అది అనుకోకుండా చేయాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి, చేయాల్సి వస్తుంది. చాలామంది నిన్న మొన్న నాకేందంటే, కొన్ని వీడియోస్ కాంట్రవర్షన్గా మారి, నువ్వు ఎందుకు వీడియోలు చేస్తావు, అనవసరంగా ఎందుకు విమర్శిస్తావు, పార్టీని ఎందుకు తిడతావు అని చాలామంది నా శ్రేయాభిలాషులు అనుకో, నా అన్నలు అనుకో, నా తమ్ముళ్ళు అనుకో, ప్రతి ఒక్కరు నాకు మంచి గురించే చెప్పడం జరిగింది. వారికి అందరికీ నేను కృతజ్ఞత చెప్తున్నాను. నువ్వు అనవసరంగా వీడియోలు చేసి బదనాం అవుతావు ఎందుకు అని మాట్లాడినరు. అయితే నిజమే, నేను కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు ఏదో బాధతోని, ఆవేశంతో మాట్లాడడం తప్ప అదేదో ఉద్దేశపూర్వకంగా మాట్లాడాలి, ప్రతి ఒక్కరిని ఏదైనా తిట్టాలనే ఆలోచన నేను ఎవరిని చేయను. నాకు శత్రువులు అనేటోళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఎందుకంటే నేను ఈ సమాజానికి ఏదో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే తరుణంలో ఆవేశంలో మాట్లాడిన మాటలు మీరందరూ దాన్ని క్షమించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంది ఇప్పుడు జరుగుతున్న సమస్యలు ఈ ప్రపంచంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, రైతు భరోసా గురించి బాగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రైతులు ఎవరు, కౌలు రైతులు ఎవరు, అసలు ఎవరికి ఇస్తే ఇది లాభం చేకూరుతుంది, అన్యాయం జరగకుండా ఉంటుంది అనేది ఈ గవర్నమెంట్ దాన్ని బాగా సీరియస్గా తీసుకొని ఆలోచిస్తుంది. కాబట్టి నేను దాని విషయం గురించి కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. మనకు నిన్న మొన్న ఏమైందంటే, మన ఇప్పుడు ఆర్థిక మంత్రి ఈ వ్యవసాయ మంత్రి ఏం చెప్పిందంటే, రేషన్ కార్డు ప్రతిపాదన కాదు, అలాంటిది ఏం లేకుండా ప్రతి భూమి ఉన్న రైతుకు కంపల్సరీ 2 ఎకరాల 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట్లాడింది. నిన్న సీఎం గారు ఏమన్నారంటే, కంపల్సరీ రేషన్ కార్డు ప్రతిపాదన మీదనే రుణమాఫీ చేస్తామని మళ్ళీ నిన్న మాట్లాడినరు. ఎందుకంటే రోజు ఇది ఒక్కొక్క కొత్త రూపు దాల్చుతుంది. కాబట్టి ఈ విషయాన్ని క్లారిటీగా తెలియకపోవడం అనేది ఏంది అనేది ఒక విషయాన్ని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మనకు గవర్నమెంట్కు వచ్చే ఆదాయము ఏంది అనేది ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక పిల్లగాడు చాక్లెట్ కొనే కానుంటి ఒక ఐఏ ఆఫీసర్ వరకు కూడా ఇది అందరూ ఖర్చు పెట్టే దాంట్లో, మనం ఏదైనా వస్తువు కొంటే వచ్చేది ట్యాక్స్ రూపంలో వచ్చేది కాబట్టి, గవర్నమెంట్ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, గవర్నమెంట్కు మనం చెల్లించే బిల్లులు కావచ్చు, ప్రతిదీ కలిసి గవర్నమెంట్ ఆదాయం ఏర్పడుతుంది. ఆ గవర్నమెంట్ ఆదాయాన్నే మనకు ప్రజలకు మళ్ళీ వివిధ రకాలుగా ఖర్చు పెట్టడానికి మనం ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాం. ఆ ప్రణాళికనే బడ్జెట్ అని కూడా అంటాం మనం. ఎందుకంటే ఇప్పుడు 100 కోట్ల ఆదాయం ఉంది. ఆ 100 కోట్ల దానికి ఏ రంగానికి ఎంత పెట్టాలనేది బడ్జెట్ను మనం తయారు చేసుకొని ముందుకు పోతాం. కాబట్టి ప్రతిదీ గవర్నమెంట్ సొమ్మునే పాలకులు మనకు ఖర్చు పెట్టడానికి వినియోగిస్తారనేది ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏమంటే, కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ ఇచ్చిండు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇస్తున్నాడు అనుకుంటే వారి సొంత నిధులు కావు అవి. మన గవర్నమెంట్లో ఉన్న డబ్బులే మన ఖర్చు పెట్టడానికి వారు ముంగలికి వస్తున్నారు. అది గెలుస్తారు కాబట్టి వారు ఆ విషయాన్ని మన అందరికీ ఎలా ఖర్చు పెట్టాలి ఏంది అనేది ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే, రైతులకు అన్యాయం జరగకుండా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు జరగాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ కష్టం చేసే రైతును విలేజ్లలో గుర్తించాలి. ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ను గెలిపించింది ఎవరు? అన్ని పల్లెటూళ్ళు, విలేజ్లే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించింది. పల్లెటూళ్ళలో ఎక్కువ ఎవరు ఉంటారు? రైతులే ఉంటారు. అంటే రైతాంగాన్ని ఫస్ట్ పటిష్టంగా తయారు చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఈరోజు 2 లక్షల రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ ప్రతి విలేజ్లలోకి వెళ్ళి రైతు కష్టపడి పంట పండించే రైతుకు దాన్ని ఏదో రకంగా అందితే మంచిగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు పిండి సంచుల ధర చూస్తే 1100 నుండి 3000 వరకు కూడా పిండి సంచులు, రకరకాల సంచులు ఉన్నాయి. ఒక ఎకరా వ్యవసాయం చేస్తే 5 పిండి సంచులు కంపల్సరీ వేయాల్సి వస్తుంది, కలుపుకోలు పెట్టాల్సి వస్తుంది. ట్రాక్టర్ కల్టివేషన్ చేసేస్తే 30,000కు ఒక ఎకరా వ్యవసాయం చేస్తే పెట్టుబడి కంపల్సరీ అవుతుంది. అది
కంపల్సరీ మళ్ళీ అమ్మినాడు ధర వస్తారో అదో తెలియదు. వర్షం బావతో చేస్తే అది గ్యారంటీ లేదు కాబట్టి రైతు భరోసాకు రైతు రుణమాఫీ కానీ ఫస్ట్ రైతులకే అది అందేటట్టు చేయాలంటే పిండి సంచులకు కానీ ధర తగ్గియడం. ఇప్పుడు 1000 రూపాయలు ఉన్న పిండి సంచిని తగ్గించి 200లకు సప్లై చేయాలి. ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే రైతు అమ్మేటప్పుడు గిట్టుబాటు ధర, ప్రతిదీ గిట్టుబాటు ధర కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు 3000 క్వింటాలు వడ్లు చేసినాం అనుకో, ఒక 1000 రూపాయలు పెంచితే అది కంపల్సరీ రైతుకే బెనిఫిట్ జరుగుతుంది అనేది ఇది ఒకటి అనాలిసిస్ చేసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు ఎందుకంటే ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తే నిజమైన రైతులకు అందదు అది. ఇంకొక రేషన్ కార్డు ప్రతిపాదన అన్నా అని, ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఐటీ జాబులు చేసేటోళ్ళు, ఆల్రెడీ ప్రైవేటు వ్యవస్థలో జాబులు చేసే 3 లక్షల జాబు చేసే వ్యక్తులకు కూడా ఈరోజు రేషన్ కార్డు ఉంది. ఎందుకంటే రేషన్ కార్డు అనేది ఒక గవర్నమెంట్ నౌకరు ఉంటేనే ఉండదు. ప్రైవేట్లో నౌకరు చేసేటోళ్ళకు రేషన్ కార్డు కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకి 20 ఎకరాల పొలం ఉన్న రేషన్ కార్డు ఉంది కాబట్టి రేషన్ కార్డు ప్రతిపాదన అనేది కరెక్ట్ కాదనేది గవర్నమెంట్ ఆలోచించాలి. కరెక్ట్ రుణమాఫీ చేయాలంటే మనకు ఇన్కమ్ను బట్టి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒకటి ఏంటంటే ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు రూపంలో వారికి ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ని బట్టి ప్రతి రైతుకు న్యాయం జరగాలంటే దాని ద్వారా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేషన్ కార్డు అనేది చాలామంది తీసుకున్నారు. అప్పుడు పైరవీలు చేసి జాబులు ఉన్న వాళ్ళు కూడా ఇలా రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రైవేటు జాబులు ఉన్న వాళ్ళు అయితే లక్షలలో నౌకర్లు వస్తున్నాయి, కోట్లలో వస్తున్నాయి. వారికి రేషన్ కార్డు ఉంది కాబట్టి అలాంటిది అన్యాయం జరుగుతుందని నేను ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్తున్నాను. ఇక లాస్ట్ నేనేంటంటే కొన్ని వీడియోలు చేసేటప్పుడు కొన్ని తప్పిదాలు జరుగుతాయి. దానికి మీరందరూ క్షమించాలి. నేను ఎప్పుడు ఇంకా అలాంటి కాంట్రవర్షియల్ వీడియోస్ ఎక్కడ చేయను. ఏదైనా సూచనలు సలహాలు నాకు తోచిన మేరకు నేను చెప్తా. మీరందరూ క్షమించాలని నమస్కారం పెట్టి ముగిస్తున్నాను.